నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావేంటి? టైం అవుతుందన్నావు కదా, వెళ్ళు. అమ్మా నేను వెళ్ళొస్తాను. ఇంకా చూచా ఉండవేంది మే? పో, నువ్వెంత చదివించినా వాడు నా మాట కాదనడు. నువ్వనుకున్నది జరగదు. పో మే, పో. ఇప్పుడు మీరనుకున్నది జరుగుండొచ్చత్తయ్య. కానీ ఇందాక ఆయన జీప్ కీస్ కోసం తిరిగి వచ్చినప్పుడు ఎక్కడ నా కోసం వచ్చారోనని టెన్షన్ పడ్డారు చూసారా? ఆ టెన్షన్ శాశ్వతంగా ఉండిపోయేలా నేను తొందరలోనే చేస్తాను. గుడి మాన్యాల నుంచి వచ్చిన ఆదాయంలో స్వామివారి ఉత్సవాల ఖర్చులు పోను 17,36,000 రూపాయలు మిగిలింది పూజారి గారు. ఈ డబ్బంతా ధార్మిక కార్యక్రమాలకి ఉపయోగించండి. అలాగే బాబు. అలాగే ప్రతి సోమవారం అమ్మ పేరున అన్నదానం మొదలు పెట్టండి. అలాగే బాబు. సరే, వెళ్ళొస్తాను పంతులు గారు. మంచిది. ఇంతలోనే ఎంత మార్పు! వాళ్ళమ్మ త్రిపురాంబికాదేవి గారే బతుకుంటే ఇలా శివన్ చూస్తుంటే గనక ఎంత మురిసిపోయి ఉండేదో. ఒక్క ఆటో కూడా కనిపించడం లేదేంటి? అయినా ఈ మనిషి కూడా వస్తే ఏం పోయేదో. అమ్మ ఏదో పని చెప్పిందని నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. చదువు నేర్పించాను, భాష మారింది, బట్టలు మార్చా, వేషం మారింది, కానీ బుద్ధి మాత్రం మారలేదు. ఇంకా అమ్మ 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 ఏం చెప్తే అదే. మిగతా వాళ్ళెవ్వరూ కనిపించరు. పోనీ ఆ మదర్ ఏమైనా మదర్ తెరీసా అయితే ఆవిడ అడుగుజాడల్లోనే నడవమని చెప్పేదాన్ని. కానీ మానవ మృగం కదా. ఆవిడ అసలు రూపం ఎప్పుడు అర్థం అవుతుందో, ఎప్పుడు ఈయన మారుతారో. ఓబులేష్లా ఉన్నాడే. ఓబులేషే? మరి ఆ అమ్మాయి ఎవరు? మళ్ళీ ఎవరైనా అమ్మాయిని అల్లరి పెడుతున్నాడా? అల్లరి పెడితే భుజం మీద అంత చనువుగా చెయ్యేసి బండి వెనక ఎందుకు కూర్చుంటుంది? ఒకవేళ ఎవరైనా అమ్మాయికి మాయమాటలు చెప్పి వల్లో వేసుకున్నాడా? ఎప్పుడు అమ్మాయిల్ని అల్లరి చేయడం, అమ్మాయిలతో తిరగడం తప్ప ఈ ఓబులేష్కి వేరే పని లేదు. ఎప్పుడు ఎవరు ఇంటి మీదకొస్తారో, ఏం గొడవ చేస్తారో. పోనీ ఈ విషయం ఈయనకి చెప్దామంటే నమ్ముతారో లేదో. అయినా ఇప్పుడు ఓబులేష్ గొడవ నాకెందుకు? ముందు ఈయన మీద దృష్టి పెట్టాలి, మార్చుకోవాలి. ఒక్క ఆటో కూడా కనిపించడం లేదేంటి? ఈరోజు ఆటోలు ఏమైనా బందా ఏంటి?
ఈశ్వరి అప్లికేషన్ కోసమని స్కూల్కి వెళ్ళింది కదా, ఇంకా ఉందో వెళ్ళిపోయిందో. స్కూల్కి రమ్మంది కదా, రానందుకు పాపం బాధపడిందో ఏమో. అయినా తను అడిగింది నా కోసమే కదా, అమ్మకి పేరు రావడం కోసమే కదా. కానీ నేను అమ్మ పిలిచిందని వదిలేసి వచ్చేశాను. ఛా, తను నిజంగా బాధపడి ఉంటుంది. ఇంకా తన స్కూల్ దగ్గరే ఉండుంటుందేమో. స్కూల్కి వెళ్ళి అక్కడి నుంచి ఇంటికి తీసుకెళ్దాం. వద్దులే, అమ్మ చెప్పిందని పెళ్ళాన్ని వదిలేసి పరిగెత్తారు కదా, ఇంకెందుకు ఫోన్ చేయడం. కొంచెం ముందుకు వెళ్ళి చూద్దాం, అక్కడేమైనా ఆటోలు ఉంటాయేమో. నేను పక్కకి జరిగినా ఇంకా హారన్ కొడుతున్నాడు, ఎవరి బుద్ధి లేనోడు అనుకున్నాను. వెనక్కి తిరిగి చూస్తే మీరున్నారు. ఏంటి నీ ఉద్దేశం? నీ కంటికి బుద్ధి లేనోళ్ళ కనిపిస్తున్నానా? అలా అని నేను అనగలనా? నేనలా అనుకుంటే మీరొచ్చారని చెప్తున్నా. అవును, మీ అమ్మగారు ఏదో పని చెప్పారని గుడికి వెళ్లారు కదా, ఇలా వచ్చారేంటి? అక్కడ పని అయిపోయిందిలే, నువ్వింకా వెళ్ళుండవేమో అనిపించింది, తీసుకెళ్దామని వచ్చాను. నీకోసమే వచ్చా. పర్లేదు, అమ్మ చెప్పిందని పరిగెత్తినా పెళ్ళాన్ని మర్చిపోలేదు. అంటే మార్పు మొదలైనట్టే. దాన్ని కాస్త ఈ పెళ్ళని చెప్తే వినేటట్టు. టైర్ పంక్చర్ అయింది. ఇప్పుడెలా? ఈ పక్కనే పంక్చర్ షాప్ ఉంది, వేయించుకొస్తాను. సరే.
పెద్దమ్మ, పొద్దున్ననగా అన్నయ్య గుడికి, వదిన బడికి అని వెళ్లారు కదా, ఇంకా రాలేదేంటి? ఇద్దరూ కలిసి ఎటైనా షికార్కి వెళ్ళుంటారే. మే హ, ఏమనుకుంటున్నావు నా కొడుకు గురించే? వాడు ఈ అమ్మ మాట జవదాటాడు మే. నేను ఏ పని చెప్తే ఆ పని చేసి తిన్నగా మళ్ళీ నా కాడికే వచ్చి చెప్తాడు. ఏమో చెప్పలేం పెద్దమ్మా. ఈ మధ్య అన్నయ్యకి వదిన మీద గాలి మల్లుతుంది. అంత గాలి మల్లేటోడే అయితే పొద్దున్నే దాంతోటే బయటికి పోయేటోడు మే. నేను చెప్పినట్టు గుడికి పోయేటోడు కాదు. వేరే ఏ విషయంలోనైనా అది మాట నెగ్గించుకుందంటే ఒప్పుకుంటానేమో గాని ఓడి అమ్మ మాట ఇనే విషయంలో మాత్రం ఒప్పుకోను మే. ఈ అమ్మాజీ పిలిచే పెండ్లాన్ని నడి సముద్రంలోనే ఇడిచొచ్చాడు. అంతేగాని ఈ అమ్మ మాట కాదని పెండ్లాం కాడికి మాత్రం బోడు. ప్రేమ దొరుకుతుంది. అన్నయ్య వదిన ఇద్దరూ రాలేదేంటి పెద్దమ్మా? అన్నయ్యకి గుళ్ళో లెక్కలు చూసి రావడం ఎంతసేపు? వదినికి బడి నుంచి అప్లికేషన్ తీసుకురావడం ఎంతసేపు? ఇద్దరిలో ఒకరొచ్చున్నా డౌట్ ఉండేది కాదు. ఇంకా డౌట్ అని ఆలోచిస్తున్నావేంటే? ఇద్దరూ ఖచ్చితంగా ఎటో చెక్కేసుంటారు. మే మళ్ళా ఆ మాట అంటే ఊరుకునేదిలే చెప్తాండా. వాడు నా కొడుకు. చెప్పిన పని చేసుకొని నేరుగా ఈ అమ్మాజీ కాడికే వచ్చాడు. సరేనా?
అదిగో వచ్చుండాడు చూడమ్మే. వచ్చినాడు కాదక్క, వచ్చినారు. నేను చెప్పింది నిజమే. ఇద్దరూ కలిసి ఎక్కడో సరదాగా తిరిగి ఎంత జాలీగా వస్తున్నారో చూడు. ఇప్పుడేమంటావక్క? కాసేపు నోరు మూసుకోమంటామే. గుడి లెక్కలు చూసినావప్పా? చూశానమ్మా, అన్ని లెక్కలు సరిగ్గానే ఉన్నాయి. మాన్యం డబ్బుల్లో కొంత పక్కన పెట్టి నీ పేరున అన్నదానం చేయించమని కూడా చెప్పాను. చాలా సంతోషం అప్పా. మరి ఇంత ఆలస్యమైందేమి? మధ్యలో ఏమైనా పని చూసుకొని వచ్చండావా? పనేం లేదమ్మా, పొద్దున ఈశ్వరి ఒంటరిగా బడికిపోయింది కదా, వచ్చేటప్పుడు తీసుకొద్దామని వెళ్ళాను. ఇంతలో టైర్ పంక్చర్ అయింది. అనుకున్నా నువ్వు ఇంతవరకు రాకపోయేసరికి పెళ్ళాం దగ్గరికి వెళ్ళుంటావు అని. అమ్మా, అదే అన్నయ్య, పాపం వదిన ఒక్కరితే వెళ్ళింది కదా, అన్నయ్య వెళ్ళి తెస్తే బాగుంటుంది అనుకున్నాం. నువ్వు అదే పని చేసావు కదా పెద్దమ్మా? అవునప్పా. పోవడం పోయినది గాని పాపం ఒక్కతే ఎట్టా వచ్చాదా అనుకుంటాండాం. తెచ్చి మంచి పని చేసినావప్పా. పొయ్యి ముందు అన్నం తినండి. అలాగే అమ్మా. అత్తయ్య గారు, నిజంగానే ఆయన నన్ను తీసుకురావాలి అనుకున్నారా? అయినా మేం కలిసి రావాలని, కలిసి ఉండాలని మీరెందుకు కోరుకుంటారు అత్తయ్య? అస్సలు కోరుకోరు, కోరుకోవద్దు కూడా. ఎందుకంటే మీరనుకున్నది ఈ మధ్యన జరగట్లేదు. మేం కలిసి ఉండాలని కోరుకుంటున్నారనుకోండి, అది కూడా జరగకపోవచ్చు. ఏంది మే? ఒకటి రెండు అనుకునేటివి జరగనంత మాత్రాన శాతగాని దాని లెక్క కనిపించా ఉండానా? ఒక్కసారి గట్టిగా అనుకుని చూపించేదా? అనుకుంటే ఫలితం ఎట్ట ఉంటుందో చూచావా? మీ ఫలితాలు చాలా చూశానత్తయ్యా. ఈ ఇల్లు ఇలా ఉండడం, ఆయనకి చదువు చెప్పకుండా పెంచడం అన్నీ చూశానత్తయ్యా. ఇప్పుడు నా ఫలితాలు చూడండి. ఆయన్ని చదివించాను, పరీక్షలు రాయించి డిగ్రీ సంపాదించబోతున్నాను. అసలు బడికే రాడు అన్నారు, ఇప్పుడు నా కోసం బడికొచ్చారు. రేపు నా ఒడిలో కూడా వస్తారు. ఇదే రాబోయే ఫలితం. చూస్తూ ఉండండి. ఏమన్నావక్క? నీ కొడుకు నీ మాట జవదాటడా? ఇప్పుడు నువ్వు చెప్పావనే పెళ్ళాం దగ్గరికి వెళ్ళాడా? అన్నయ్య ఎప్పుడో దారి తప్పిపోయాడమ్మా. ఇంకా నీ గుప్పిట్లోనే ఉన్నాడన్న భ్రమలో ఉన్నాం. ఈ రోజు చెప్పకుండానే పెళ్ళాం దగ్గరికి వెళ్ళాడు. రేపు పెళ్ళాం చెప్తే పెత్తనం మొత్తం లాక్కొని పెళ్ళాం చేతిలో పెడతాడు. పెడతాడే, ఎందుకంటే తల్లి అల్లం, పెళ్ళాం బెల్లం కదా. ఎప్పటికైనా పెళ్ళాం మాట వినాల్సిందే, తల్లిని వదలాల్సిందే. ఆపండి మే.
దాని టార్చర్ కన్నా మీ టార్చర్ ఎక్కువైపోయింది. అదేదో మాయ చేచ్చే అటు పక్క కాస్త తూగినట్టు అనిపించుండొచ్చు, కానీ ఓడెప్పుడు వినేది నా మాటేమే.